హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 63వ శ్లోకం అంటే 9వ అధ్యాయం 2వ శ్లోకం. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజ విద్య రాజగుహ్యం, విద్యలలో అంత శ్రేష్టమైన విద్య ఆత్మవిద్య. అది ఎంత సీక్రెట్ అండి. రాజవిద్య రాజగుహ్యం అంటే అది అంత పవర్ఫుల్. అది సీక్రెట్ అంటే అంత పవర్ఫుల్. ఏదైనా ఒక శ్లోకాన్ని ఉచ్చరించాలి అంటే దాంట్లో ఉన్న ఒత్తుల్ని కూడా కరెక్ట్గా చెప్తేనే దాని ఇంపాక్ట్ ఉంటుంది. విష్ణు సహస్రనామాల్లో చూడండి, క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్ మండితాంగః. అలా ఉచ్చారణలో దోషం ఉంటే ఆ పవర్ ఉండదండి. ఉచ్చారణలో దోషం లేనప్పుడు దాని ఇంపాక్ట్, దాని కరెక్ట్గా ఎలా జరగాలో అంత మంచి జరుగుతుంది. అందుకే రాజవిద్య రాజగుహ్యం. రాజగుహ్యం అన్నారు అంటే సీక్రెట్, అంటే అంత పవిత్రంగా చెయ్యాలి. పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం. ప్రత్యక్షంగా నువ్వు చేస్తేనే మీ నోటితో మీరు ఉచ్చారణ చేసినప్పుడే అది మీకు వర్తిస్తుంది. ఈ ధర్మాన్ని మనం గుర్తించాలి, తెలుసుకోవాలండి. ప్రత్యక్షావగమం ధర్మ్యం, ప్రత్యక్షంగా నువ్వు పాలు పంచుకుంటేనే ఆ పుణ్యం నీకు వస్తుంది. సుసుఖం కర్తుమవ్యయం, సులభంగా చెయ్యొచ్చు, ఇది కష్టతరం కాదు, చాలా సులభంగా చెయ్యొచ్చు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇదే ఇప్పుడు ఉన్న యువతకి చూడండి, రాజ విద్య, ఆ ఉత్తమమైన విద్యని నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. ఆత్మ జ్ఞానం తెలుస్తుంది, బాడీలో జరిగే ప్రక్రియలన్నీ తెలుస్తాయి. ఇవన్నీ చేయాలంటే యోగం ద్వారానే మీరు ముందుకు సాగిపోతారు. రాజగుహ్యం అంటే అంతర్గత శక్తి. స్టూడెంట్స్ లో అంతర్గత శక్తి ఎలా, ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆయన్ని అరే బాబు నువ్వు చాలా చెయ్యగలవు, నువ్వు అలా కూర్చోడం కాదు అంటే తప్ప ఆయన లోపల శక్తి ఆయనకి తెలియదు. అలాగ స్టూడెంట్స్ కూడా సడన్ గా యావరేజ్ స్టూడెంట్ ఏంటి నేను యావరేజ్ గానే ఉన్నాను, ఈసారి 80% నేను ఎంత వీలైతే అంత చక్కగా చదివి కష్టపడి చదివి క్లాస్ లో టాపర్ అయ్యాడు అనుకోండి, అందరికీ షాకే, ఇంక్లూడింగ్ క్లాస్ టీచర్ కూడా. ఇదేంటి యావరేజ్ స్టూడెంట్ అని, యావరేజ్ స్టూడెంట్ అయిన వాడు క్లాస్ టాపర్ ఎలా అయిపోయాడు అంటే అంతర్గత శక్తి రాజగుహ్యం జరిగింది అక్కడ. ఎంత క్లియర్ గా ఉంది చూడండి స్టూడెంట్స్ లో. ప్రత్యక్షావగమం, అరే ప్రతిదానికి ప్రాక్టికల్ గా నేర్చుకో, ఎంతకీ బుకిష్ నాలెడ్జే కాదు. ఈవెన్ లాయర్స్ కి చూడండి, ఎల్ఎల్బి చదువుతున్నప్పుడు మూట్ కోర్ట్స్ అని కండక్ట్ చేస్తారు, అదేదో తూతు మంత్రంగా చేస్తున్నారు. ప్రాక్టికల్ గా కోర్టులోంచి పర్మిషన్ తీసుకొచ్చి ఆ కోర్టుకి తీసుకెళ్లి కోర్టులో జరుగుతున్న సంఘటనలు ఏంటి, ఎలా జరుగుతున్నాయి, ఏ సెక్షన్స్ కింద జరుగుతున్నాయి, ఎంత టైం ఏం చేస్తున్నారు, అక్కడ లైబ్రరీస్ ఎలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళా, ఇదంతా ప్రాక్టికల్ అప్రోచ్. బీటెక్ లో వాళ్ళు కూడా 3rd ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ వెళ్తే వాళ్ళు ఎలక్ట్రికల్ అందరూ అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఫైనల్ గా కంప్యూటర్ సైన్స్ కి సాఫ్ట్వేర్ కి వచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. మెకానికల్ వాళ్ళకి ఎంతో ఉంది, అంటే ఆటోమొబైల్ ఫీల్డ్ అంతా వాళ్ళది, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఇవన్నీ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్ కి పంపించి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పిస్తే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం, ఆ చదువుతున్న 4 ఏళ్ల మధ్యలో దీని ఇంటర్న్షిప్ గా కరెక్ట్ గా జరిగితే వాళ్ళు వేరే బ్రాంచ్కి వెళ్ళరండి, అవసరం లేదు. సుసుఖం కర్తుమవ్యయం, ఇదంతా చాలా ఈజీగా జరిగే ప్రక్రియ అనేది ఫ్యాకల్టీ కానీ పేరెంట్స్ కానీ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తే 100% వాళ్ళు తిరుగులేకుండా మంచి విద్యార్థులుగా తయారయ్యి అత్యున్నత స్థానానికి వెళ్తారండి. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఒకసారి ట్రై చేయండి ఇలాగ కూడా. హరే కృష్ణ.